హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు రియల్‌గా జరిగిన ఓ ఇన్సిడెంట్ కోసం చెప్తాను. ఈ రోజుల్లో పిల్లల్ని కంటున్నారు. కానీ ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని కొంతమందిలో మాత్రమే ఆలోచన ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయంతో కన్న పిల్లల్ని కూడా అంతం చేసేస్తున్నారు ఇప్పుడు. అలాంటి ఒక రియల్ స్టోరీ నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే ఒక ఊర్లో ఒక రాజు అని ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి 15 సంవత్సరాల అబ్బాయి. ఆ అబ్బాయి 10థ్ క్లాస్ చదువుతూ ఉంటాడు. కానీ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. రోజు స్పోర్ట్స్‌ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉన్న రోజే ఒకరోజు తన చేతికి దెబ్బ తగులుతుంది. అయితే వెంటనే తన తల్లి చాలా కంగారు పడుతూ రాజుని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తుంది. అప్పుడు డాక్టరు రాజుని చెక్ చేసి వాళ్ళ తల్లికి ఇలా చెప్తారు. "మీరేం కంగారు పడకండమ్మా, మీ బాబు బాగానే ఉన్నాడు. కాకపోతే చెయ్యి నొప్పి తగ్గే వరకు 2 రోజులు హాస్పిటల్‌లో ఉంచండి. ఇక ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు డిశ్చార్జ్ చేసేస్తాము" అని చెప్తే అప్పుడు వాళ్ళమ్మ, "రాజుకేం కాలేదు కదమ్మా! నా బిడ్డ బాగానే ఉన్నాడు కదా!" అని చాలా కంగారుగా అడుగుతుంది. అప్పుడు డాక్టర్ చెప్తుంది, "మీ బిడ్డకి ఏం కాలేదమ్మా. 2 రోజులు హాస్పిటల్‌లో ఉంచు. ట్రీట్మెంట్ తీసుకుంటే నీ బిడ్డ అంతా సెట్ అయిపోతాడని" చెప్తుంది. అప్పుడు రాజు వాళ్ళ అమ్మ, "సరే అమ్మా, 2 రోజులు కాదు, 3 రోజులు, 4 రోజులైనా పర్లేదు. వాడు ఆరోగ్యంగా ఉంటే చాలు" అని చెప్తుంది. సరే అని నర్స్‌ని పిలిచి డాక్టర్ ఇలా చెప్తుంది, "వార్డ్‌కి తీసుకెళ్ళి తన బెడ్ చూపించు" అని చెప్తే నర్సు రాజుని అలానే వాళ్ళ అమ్మని వార్డ్‌కైతే తీసుకొని వెళ్ళి తన బెడ్‌నైతే చూపిస్తుందనమాట. అయితే ఆ వార్డ్‌లో రాజు బెడ్‌తో పాటు ఆల్రెడీ ఒక 4 బెడ్‌లుంటాయి. 4 బెడ్ పైన నలుగురు పేషెంట్స్ ఉంటారు. నలుగురు పేషెంట్సు 4 రకాల బాధలతో ఉంటారనమాట. రాజు వాళ్ళందరినీ సైలెంట్‌గా గమనిస్తూ ఉంటాడు. అప్పుడు రాజు వాళ్ళందరిని చూసి తన బెడ్ పైన వెళ్లి పడుకుంటాడు. పక్కన ఉన్న బెడ్‌లో అమ్మాయిని రాజు రోజు గమనిస్తూ ఉంటాడనమాట. ఫస్ట్ రోజంతా రాజు ఏం మాట్లాడడు. కానీ ఆ అమ్మాయి మాత్రం రాజుని అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు నర్స్ ఒస్తుందనమాట. నర్స్ ఒచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎవరు అని రాజు అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి పేరు భవాని. కొద్ది రోజులుగా ఒంట్లో బాగోక హాస్పిటల్‌లోనే ఉంది అని నర్స్ చెప్తుంది. ఇక రాజు తల్లంటుంది, "బాబు నువ్వు ఉండు జాగ్రత్తగా. నేను ఇంటికి వెళ్లి నీకేదైనా తినడానికి తీసుకొనొస్తానని" చెప్పి రాజు తల్లి వెళ్ళిపోతుంది. అయితే రాజు పక్కనే ఉన్న భవానీని గమనిస్తూ ఉంటాడు. భవానీకి ఏం జరిగింది? ఈ అమ్మాయి ఎందుకు ఇంత సైలెంట్‌గా నన్నే చూస్తుంది అనుకుంటూ ఉంటాడు. అప్పుడు రాజు దగ్గర స్పోర్ట్స్ ఆడుకునే ఒక బంతి లాంటిది ఉంటుందనమాట. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, ఆ బంతిని భవానీకి ఇస్తాడు. అప్పుడు భవానీ మొఖంలో నవ్వొస్తుంది. ఇక రాజు ఉన్న 2 రోజులో, 3 రోజులో హాస్పిటల్‌లో భవానీతో ఆడుకోవడం, మాట్లాడటం ఇలానే వాళ్ళిద్దరి మధ్య మంచి పరిచయం అయితే ఏర్పడతది. భవానీలో కూడా ఒక చిన్న మార్పయితే గమనిస్తారు హాస్పిటల్‌లో డాక్టర్సు, నర్సులు. అయితే ఇద్దరు కొంచెం క్లోజ్ అవుతారు. ఆ తర్వాత రాజు హెల్త్ అంతా సెట్ అయిపోతుంది. చెయ్యి నొప్పి తగ్గుతుంది. దీంతో రాజు వాళ్ళ అమ్మకి డాక్టర్ చెప్తుంది, "మీరు తీసుకెళ్ళిపోవచ్చు రాజుని ఇంటికి. రాజు హెల్త్ అంతా పర్వాలేదు. ఇప్పుడు బాగున్నాడని" చెప్పేస్తారు. దాంతో రాజు వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే రాజుని ఇంటికి తీసుకెళ్తుందనమాట. అప్పుడు రాజు వెళ్ళే ముందు భవానీతో ఇలా అంటాడు, "నీ హెల్త్ కూడా సెట్ అయిపోతుంది భవానీ. నువ్వంతా బావుంటది నీ హెల్త్ అంతా. నువ్వేం బాధపడకు. నేను నిన్ను మళ్ళీ వచ్చి కలుస్తాను సరేనా" అని చెప్పి ఆ బంతిని తన దగ్గరే వదిలేసి వెళ్ళిపోతాడు. రాజు ఇంటికి వెళ్తాడు. ఇంట్లో అంతా బానే ఉంటది. ఒక 2 రోజుల తర్వాత రాజుకి నిద్రలో భవాని కనిపించడం మొదలవుతుంది. ఇక రోజు నిద్రలో భవాని కనిపిస్తూ ఉంటుంది. భవాని తనతో మాట్లాడుతున్నట్టు, రాజు "నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు" అన్నట్టు మాట్లాడుతున్నట్టు రోజు రాజుకి కల్లో రావడం మొదలవుతుంది. అప్పుడు రాజు రోజు నాకెందుకు భవాని కల్లోకొస్తుంది అని ఈ విషయాన్ని వాళ్ళ అమ్మకి చెప్తాడు. "అమ్మ, నాకు రోజు భవాని కల్లో కనిపిస్తుంది. ఎందుకు నాకిలా అవుతుందో నాకు తెలియట్లేదు" అంటే, "భవాని అంటే ఆ హాస్పిటల్‌లో అమ్మాయే కదా! నువ్వు ఆడుకునే అమ్మాయే కదా!" అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. "అవునమ్మా, రోజు నాకు కల్లోకొస్తుంది భవాని" అంటే, "సరేలే, నువ్వు 2 రోజులు ఆడుకున్నావు కదా! ఆ వెలితిలో నీకలా అనిపిస్తుందేమోలే" అని తల్లి నచ్చచెప్తుంది రాజుకి. సరే అని రాజు కూడా నార్మల్ అయిపోతాడు. ఆ తర్వాత రాజు వాళ్ళ అమ్మ మాత్రం ఎందుకు భవాని ప్రత్యేకంగా రాజు కళ్ళకొస్తుంది అని ఆలోచిస్తుంది. కానీ ఏదో వీడి భ్రమలే అని ఆమె కూడా లైట్ తీసుకుంటుందనమాట. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ డే కూడా రాజు కల్లోకి మళ్ళీ భవాని కనిపిస్తుంది. అప్పుడు రాజు మళ్ళీ వెళ్లి వాళ్ళ అమ్మకి చెప్తాడు. "అమ్మ, నాకు ఈరోజు రాత్రి కూడా భవాని కల్లోకొచ్చిందమ్మా" అని చెప్తే వాళ్ళమ్మ, "ఏం కాదులే బాబు" అని చెప్తుంది. కానీ వెనక రాజు కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు భవాని తరచూ మా అబ్బాయి కల్లోకొస్తుంది అని బాధపడుతూ, భయపడుతూ ఉంటుందనమాట. తల్లికి రాజు అంటే చాలా ఇష్టం. చిన్న దెబ్బ తగిలితేనే వాళ్ళమ్మ తట్టుకోలేకపోయింది. సో, ఇప్పుడు ఏం జరుగుతుంది వెనక అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఇక రాజు రోజు భవాని కల్లోకి రావడంతో రాజు ఒక డెసిషన్ తీసుకుంటాడు. ఎలా అయినా సరే హాస్పిటల్‌కి వెళ్లి భవానీని నేను కలవాలి అనుకుంటాడు. సో, దాంతో భవానీని కలవడానికి హాస్పిటల్‌కి వెళ్తాడు.
అక్కడ తనకు ట్రీట్మెంట్ చేసిన నర్స్ దగ్గరికి వెళ్ళి, "భవాని నా పక్క బెడ్‌లో భవాని అని ఒక అమ్మాయి ఉండేది కదా నర్స్. ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు" అని అడిగితే, ఆ నర్స్ ఇలా చెప్తుంది, "2 రోజుల క్రితమే భవాని చనిపోయింది" అని. అప్పుడు ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. ఇంక సైలెంట్‌గా ఇంటికొచ్చేసి, "ఏంటి నాకు రోజు భవాని కల్లోకొస్తుంది 2 రోజులుగా. హాస్పిటల్‌కి వెళ్తే 2 రోజుల ముందే చనిపోయిందని నర్స్ చెప్తుంది. అసలు ఏం జరుగుతుంది?" అని కంగారు పడుతూ ఉంటాడనమాట రాజు. ఇదే విషయాన్ని రాజు తనలో పెట్టుకోకుండా వాళ్ళ అమ్మకు కూడా షేర్ చేస్తాడు ఈ విషయాన్ని. అయితే రాజు వాళ్ళ అమ్మకి ఎప్పుడైతే ఈ విషయం చెప్తాడో వాళ్ళ అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది? రాజు అక్కడ అమ్మాయి చనిపోవడం ఏంటి? రోజు మళ్ళీ ఆ 2 రోజుల నుంచి రాజుకి కల్లోకి రావడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అని వాళ్ళ అమ్మ కంగారు పడుతుంది గానీ, రాజుకి మాత్రం ధైర్యం చెప్తూ ఉంటుంది బయటికి. ఆ తర్వాత రాజు అదే రోజు రాత్రి మళ్ళీ రాజు కల్లోకి భవానికి వస్తుంది. భవాని వచ్చి ఇలా చెప్తుంది, "రాజు, నేను రోజు నీ కల్లోకొచ్చి ఇబ్బంది పెడుతున్నాను కదా! ఈ రోజు నుండి నేను నీ కల్లోకి రాను" అని చెప్తుంది. అప్పుడు కల్లోనే రాజు భవానీని ప్రశ్నించడం మొదలుపెడతాడు. "ఎందుకు? ఎందుకు నువ్వు నా కల్లోకొస్తున్నావు? ఏమైంది?" అని అడుగుతాడు. అప్పుడు భవాని అంటుంది, "ఇన్ని రోజులు నాకిష్టమైన వాళ్ళు బ్రతికే ఉన్నారు. కానీ ఈరోజు నాకిష్టమైన వాళ్ళని నేను నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతున్నాను. సో, నేను వాళ్ళతో హ్యాపీగా ఉంటాను. ఇక నువ్వు నీ లైఫ్‌లో హ్యాపీగా ఉండు. నేను నీ కల్లోకి రాను" అని భవాని చెప్తుంది. అప్పుడు రాజు ఉలిక్కిపడి లేస్తాడనమాట. ఏంటి భవాని ఇలా మాట్లాడుతుందని మళ్ళీ వెళ్లి వాళ్ళ అమ్మకి చెప్తాడు. వాళ్ళ అమ్మ వెంటనే భయపడుతూ ఇంక ఇది ఇలా లాగ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి రాజుని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తుంది. వెళ్ళి రాజు ఉన్న పక్క బెడ్‌లో భవాని అనే అమ్మాయి ఉండేది కదా! వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారా? వాళ్ళ ఇల్లు అడ్రెస్ అది అని భవాని తల్లి అడిగితే, సరే అని ఫోన్ చేస్తారు. ఫోన్ రింగ్ అవుతది. కానీ ఎవరు లిఫ్ట్ చేయరు. ఇక ఇలా కాదు అని డైరెక్ట్‌గా వాళ్ళ ఇంటికే వెళ్తారనమాట. రాజు అలానే రాజు తల్లి. అక్కడ తెలిసిన విషయం ఏంటి అంటే, భవాని 2 రోజుల క్రితమే చనిపోతే, 2 రోజుల తరువాత భవాని తల్లి కూడా చనిపోయింది. అయితే ఇక్కడ భవాని అలానే తల్లి ఇద్దరు మాత్రమే ఉన్నారు. భవాని పుట్టిన కొన్ని సంవత్సరాలకే భవాని వయసు 13 సంవత్సరాలుంటే, భవాని పుట్టిన కొన్ని సంవత్సరాలకే భవాని తండ్రి చనిపోతాడు. సో, భవాని తల్లి ప్రతిభ భవానీని పెంచుతూ ఉంటుందన్నమాట. మొదట్లో ప్రతిభకు భవాని అంటే చాలా ఇష్టముండేది. పేగు తెంచి కన్న తర్వాత కన్నబిడ్డలంటే ప్రతి తల్లికి ఇష్టముంటది. కానీ కొత్త వ్యక్తుల పరిచయంతో కొంతమంది తల్లులు మారిపోయి, ఆ పిల్లలు అడ్డు అనుకొని వాళ్ళని అంతం చేస్తూ ఉంటారు. ఈ కథలో కూడా అదే జరిగింది. ప్రతిభకు కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడింది. భర్త లేకపోవడంతో, ఒంటరి ప్రయాణం చేస్తూ ఉండడంతో, భవానీకి ప్రతిభకు ఒక తోడు కావాలి అనుకుని, ఆ వ్యక్తిని తన జీవితంలోకి రావడానికి యాక్సెప్ట్ చేసింది. అయితే వచ్చిన వ్యక్తి ప్రతిభతో పాటు భవానీని కూడా జాగ్రత్తగా చూసుకొని ఉంటే, ఇక్కడ ఇంత ప్రాబ్లమ్ వచ్చేది కాదు. కానీ ఆ వచ్చిన కొత్త వ్యక్తి ప్రతిభ మనసును మార్చడం మొదలుపెట్టాడు. భవానీ వాళ్ళ జీవితంలో ఒక అడ్డు అని చూపించడం మొదలుపెట్టాడు. దానితో ఇక ప్రతిభకు కూడా రోజు రోజుకి భవాని అంటే కోపం, చిరాకు, అడ్డుగా ఉంది అనే ఫీలింగ్ మొదలైపోయింది. ఇక అక్కడ మొదలైంది వీళ్ళ మధ్య. ఇక తల్లి పేగు తెంచి కన్న బిడ్డను అంతం చేయాలనుకుంది. ఇక కొచ్చిన ఆ కొత్త వ్యక్తి ప్రతిభ ఒకేసారి భవానీని అంతం చేస్తే వాళ్ళు జైల్లో చిప్పకూడు తినాలని భయపడ్డారు. దాంతో మొదట ఒక స్కామ్ వేసి చిన్న చిన్నగా భవానీ ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆ తరువాత వాళ్ళిద్దరికీ అడ్డుగా ఉన్న భవానీని అంతం చేయాలి అనుకున్నారు. అదే ప్లాన్‌ని ప్రతిభ బాగా వర్కౌట్ చేసి మెల్లమెల్లగా పిల్ల ఆరోగ్యాన్ని క్షీణించేలా చేసింది. ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా చేసింది. ఇక దానితో రోజు రోజుకి భవాని ఆరోగ్యం క్షీణించడం, ఏదో ఆరోగ్య సమస్యతో బాధపడుతుంది అన్నట్టు హాస్పిటల్‌లో అడ్మిట్ చేయడం, ఇక అక్కడ తను తుది శ్వాస విడవడం జరిగింది. అయితే భవాని ఊరుకుందా? తల్లికి తగిన గుణపాఠం చెప్పింది. రాజు కల్లోకి రోజు రావడం, తను చనిపోయిన తరువాత చనిపోయానని చెప్పడం, తనకు నచ్చిన వ్యక్తి అంటే తన జీవితంలో ఉంది తన తల్లి మాత్రమే. తల్లి చేసిన మోసాన్ని కనిపెట్టిన భవాని తల్లిని కూడా అంతం చేసి తన వెంటే తీసుకొని వెళ్ళింది. భవాని ప్రతిభను అలా వెంట తీసుకొని వెళ్ళడం కరెక్టే అంటారా? ఒక కొత్త వ్యక్తి రాకతో మన కన్న బిడ్డల్ని మనం అంతం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఈ కథే కాదు. ఇప్పుడు చాలా కథలు ఇలాంటివి మనం రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాము. ఒక కొత్త వ్యక్తుల రాకతోని కన్న బిడ్డల్ని అంతం చేయడం.
ఇప్పుడు మనం రోజు కథలు కథలుగా వింటూనే ఉంటున్నాం. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే, ఇలాంటి వీడియోస్ చూసి కొంతమందైనా మారాలి. ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయనే చెప్పుకోవాలి. ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్‌ని మనం అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి అనేది కూడా తెలీదు. భవాని జీవితంలో తల్లే ఒక పెద్ద విలన్‌గా మారిపోయింది. మరి తల్లిని వెంట తీసుకొని వెళ్ళడం భవాని చేసిన కరెక్ట్ పనే అంటారా? మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అలానే మీ చుట్టుపక్కల ఏమైనా జరుగుతూ ఉన్నాయా ఇలాంటి ఇన్సిడెంట్స్? కామెంట్స్‌లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్‌లో డెఫినెట్‌గా మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మెయిన్‌గా మనం లైక్ చేస్తే మన వీడియోస్ మరికొంతమందికి సజెషన్‌లోకి వెళ్తాయి. దానివల్లైనా కొంతమంది వెధవలైనా మారతారని చెప్పుకుంటాం. సో, ఇది ఈ వీడియో. ఒక రియల్‌గా జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్. మీకేమనిపిస్తుంది? డూ కామెంట్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.